ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు అనుకున్నారు మీరు? అటు సైడ్ అయితే జగన్ గెలుస్తారు బాబా. జగన్. ఎందుకని? ఆయన వర్క్ కనిపిస్తుంది అట్లా మనకు. ఓకే. మీకే పాయింట్ ఆఫ్ వ్యూ కనిపించారు? అంటే ఇక జగన్ ఆయన పెట్టిన ఏదైనా సరే పథకాలు కానీ అందరూ చాలా మెయిన్ ఎడ్యుకేషన్ అయితే చాలా గ్రేట్ హార్ట్స్ ఆఫ్ అనుకో. ఏం బాగా చేశారు? ఎడ్యుకేషన్ చాలా బాగా చేశారు. ఈ స్కీమ్స్ అవన్నీ చాలా మంది వేస్ట్ అని అంటారు. మీ ఉద్దేశం? ఇక ఫ్రీ స్కీమ్ అందిన వాళ్ళకు బెస్ట్, అందని వాళ్ళకు ఇక వేస్ట్ అని అనిపిస్తుంది. అంటే చాలా మంది పెద్దగా అంటారంటే ఫ్రీ స్కీమ్స్ అనేవి మంచిది కాదు, దానివల్ల నీకు రేపటి రోజుల్లో ఇబ్బంది అని అంటున్నారు. ఇక ఇక అట్లా అట్లా అనుకుంటే ఇక మనం ఏం చేసేది లేదు. ఇక ఇప్పుడు డెవలప్మెంట్ కూడా జీరో అని చెప్తున్నారు. దాన్ని మీ ఒపీనియన్? డెవలప్మెంట్ ఫస్ట్ స్టూడెంట్స్ డెవలప్ అవ్వాలి కదా, అదే కదా డెవలప్మెంట్ అంటే. అంటే మరి ఇప్పుడు ఆంధ్ర క్యాపిటల్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ అది కొంచెం బ్యాడ్ లక్. అది ఆంధ్ర కెప్టెన్ అది హైదరాబాద్తో పోల్చుకుంటే కనీసం 10% కూడా డెవలప్మెంట్ అనేది జరగలేదు. జరగలేదు. కడికని డెవలప్ చేయాలి. ఇంకా 5 సంవత్సరాలు ఇచ్చాక ఇంకో 5 సంవత్సరాలు టైం ఇచ్చి చూద్దాం జగన్ కి. ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి కష్టం అన్నట్టు అంటారు. మీ ఒపీనియన్ ఏంటంటారు? ఇక కష్టం అంటే ఇక ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇక చంద్రబాబు నాయుడు ఓకే, కానీ జగన్ బెటర్ అనిపిస్తుంది అంతే. జగన్ బెటర్ అంటే జగన్ గెలిస్తే ఎన్ని సీట్లో గెలుస్తారు మనం? మీరైతే లాస్ట్ టైం అయితే 151 వచ్చినాయి అన్న, 175. ఈసారి అయితే మామూలుగా ఒక 120 అట్లా కొలుస్తాయి. 151 రాదు 120 వస్తాయంట అనుకుంటా నేను. అది మరి జనాలు అంత నమ్మకం ఈసారి మీకు కోల్పోయిన మీ మీద నాకు నమ్మకం లేదని అన్నారు. ఆయన ఏమో మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్తారు. అందరు అట్లా ఉన్నారు. నమ్మకం ఉన్న వాళ్ళకి నమ్మకం ఉంటారు, నమ్మకం లేని అట్లా లేదు. అట్లా అందరికీ చాలా బాగా చేస్తున్నాడు జగన్. బాగా చేస్తున్నారు మంచిగా. ఇంకా అది వ్యతిరేకత నీకు ఎక్కువ కనపడుతుంది. ఇంకా 5 సంవత్సరాలు టైం ఇస్తే కదా తెలిసేది. ఇంకొక 5 సంవత్సరాలు టైం కావాలి. 5 సంవత్సరాలు ఇస్తే అప్పుడు నేను జగన్ చూపిస్తాడు. చూపిస్తారా? ఇప్పుడు చంద్రబాబు గారు ఓడిపోతారు అనుకుంటారు మీరైతే? చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ లీడర్, అట్లా ఏం లేదు. ఆయన కూడా ఓకే బెటర్ సీఎం, అంటే అటు అంత టాలెంట్ ఉన్న సీఎమే. ఓకే. ఎందుకంటే ఇంకోసారి జగన్ ఛాన్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది నా ఒపీనియన్. జగన్ సింగర్ గా వస్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ ఏమో పొట్టులు 3 కలిపి వస్తున్నాయి. ఇప్పుడు జగన్ ఉన్నాడంటే నేను సింగర్ గా వస్తున్నాను అలాగే రాలేదు. ఇక ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటారు కదా, అంతే. మేము పొత్తు ఇక వాళ్ళు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉందనా, లేకపోతే ఈయన వన్ సైడ్ గా గెలుస్తాడు అనుకుంటారా? ఆయన పెట్టిన పథకాలు ఇక దాన్ని బట్టి నమ్మకం బట్టి జనాలు ఇక తెలుస్తుంది. ఇక వాళ్ళకు నేను మంచి చేసినా నాకు ఊపు ఉంది, జనాలకు తెలవాలి. ఇక జనాలు ఓకే అంటే ఆయనకి ఇస్తారు, లేకపోలేదు. జనాలు ఉద్దేశం బట్టి అప్పుడు అంతే అంతే. మీరైతే ఫైనల్ ఎవరు గెలుస్తారు? నేను జగనే గెలుస్తాడు అనుకుంటున్నాను. 100% గెలుస్తాడు. ఎన్ని సీట్లు? అదే 120 అట్లా 120 గెలుస్తాడు. 100% గెలుస్తాడు.